హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అయింది. సో మేమందరం మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరం కూడాను జస్ట్ అట్లా దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకొని అలానే అందరం కూడాను ఫుడ్ మధ్యలో ఒక పిక్నిక్ లాగా అనుకొని అక్కడ చేసుకొని వద్దాము అని అనుకున్నాం అనమాట. ఇంక్లూడింగ్ మా పిల్లల్ని కూడా మేము తీసుకెళ్తున్నాము. సో అపార్ట్మెంట్లో ఒక 10 మెంబర్స్ దాకా మేము ప్లాన్ చేసుకొని ఇట్లా వెళ్తున్నాం అనమాట ఈరోజు. సో నేనైతే సింపుల్గా ఇట్లా అయితే రెడీ అయిపోయాను. మార్నింగ్ పూజ అంతా కూడా అయిపోయింది అనమాట. 4 o'clockకి లేచాను ఈరోజు. సో పూజ అంతా కూడా చూపిస్తానండి. సో పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని తర్వాత పాపను లేపి స్నానం అదంతా చేపించేసి దాన్ని రెడీ చేశాను అనమాట. ఈ టైం 6 అయింది. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవబోతున్నాం. ఒక చిన్న మ్యాక్సీ వ్యాన్ ఒకటి బుక్ చేసుకున్నాం అనమాట. సో అందరూ వచ్చేసి మేము బయలుదేరేటప్పటికి ఆల్మోస్ట్ 7 అట్లా అయిందనమాట. సో అందరం ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ అయితే మేము తోటపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట. చాలా సంవత్సరాల కిందట ఈ ఊర్లో ఏంటంటే ఒక గుట్ట ఉంటుంది. సో ఆ గుట్ట దగ్గర ఏంటంటే లారీస్ బస్సెస్ ఊరికే యాక్సిడెంట్స్ బాగా అయ్యేవంట. సో బట్ జనాలు అందరూ సేఫ్గానే ఉండేవాళ్ళు. బట్ యాక్సిడెంట్స్ మటుకు ఫ్రీక్వెంట్గా అయ్యేవంట. సో ఆ ఊర్లో ఒక అతనికి కల్లోని కనిపించి వెంకటేశ్వర స్వామి ఇట్లా నేను ఇక్కడ ఉన్నాను, వెలిసి ఉన్నాను, బయటకు తీయండి, ఎక్కడైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో అక్కడ నేను ఉన్నాను అని చెప్పేసి చెప్తారంట. అప్పుడు ఆ గుట్ట దగ్గర తవ్వితే వెంకటేశ్వర స్వామి కొంచెం చెల్లాచెదురుగా అయిపోతూ కనిపిస్తారంట. అంటే ఆ విగ్రహం అనేది అలా కనిపిస్తుంది. సో అందుకు ఊళ్ళో వాళ్ళందరూ కూడా డబ్బులు అంతా కలెక్ట్ చేసుకుని తిరుపతి వెళ్ళి స్వామివారిని అండ్ అలానే పద్మావతి అమ్మవారిని తీసుకొస్తారు తిరుపతి వెళ్ళి. సో అందుకనే ఈ ప్లేస్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు అనమాట. సో ఈ ప్లేస్కి వచ్చాము మేమందరం. దర్శనం అంతా బాగా చేసుకున్నాం. స్వామివారిని దర్శించుకున్నాక అటు సైడ్ వెళ్తే పక్కకి పద్మావతి అమ్మవారు కూడా ఉంటారనమాట. సో వాళ్ళని దర్శించుకొని ఈ పక్కనే ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ చక్కగా అందరం కూడా టిఫిన్స్ అనేటివి చేసేసుకుంటున్నాము. ఒకళ్ళు టిఫిన్స్, ఒకళ్ళు లంచ్, ఒకళ్ళు కర్రీ, అట్లా ఒక్కొక్కటిగా అనుకొని తీసుకొచ్చామన్నమాట. సో అట్లా ఇక్కడ కూర్చొని చక్కగా తినేస్తున్నాము. నెక్స్ట్ దీని తర్వాత మేము వెళ్ళబోయే టెంపుల్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం. ఇది పార్వతీపురంలో ఉందన్నమాట, మన్యం డిస్ట్రిక్ట్. సో ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన నందీశ్వరులు ఇక్కడ ఉంటారంట. సో మాకు కూడా వెళ్ళాకనే తెలిసింది. చూసారు కదా అక్కడ ఎంత పెద్దగా ఉందో నంది. ఈ గుడికి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ శివయ్యతో పాటు ఎవరైతే దేవుళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడాను గుహల్లోనే ఉంటారు. ఇక్కడ స్వయంభుగా వెలిసారనమాట ఆ కాశీ విశ్వనాథుడు. ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను మీకు ఎంట్రన్స్లోనే ఈ నందీశ్వరులు ఉంటారనమాట. సో చక్కగా ఇక్కడ దండం పెట్టుకొని ఒక ఫోటో తీసుకొని ఇంక ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అవుదాము. స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. నేను ఇందాక చెప్పాను కదా కాశీ విశ్వేశ్వర స్వామి అని ఎందుకు పిలుస్తారు అని చెప్పేసి. సో పూర్వం ఒక 450 సంవత్సరాల క్రితం అంట ఒక మహాముని రోజు కాశీ నుండి తెచ్చిన గంగా నీళ్ళు స్వామికి రోజు అభిషేకం చేసేవారంట. ఏంటంటే ఇప్పటికీ చెప్తారు ఇక్కడ నుండి స్వరంగ మార్గంకి కాశీకి వెళ్ళే స్వరంగ మార్గం ఇక్కడ ఉంది అని చెప్పేసి అంటారు. మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. సో రోజు కాశీ నుండి తెచ్చిన గంగాజలంతో స్వామికి అభిషేకం అయ్యేది కాబట్టి స్వామికి కాశీ విశ్వనాథులు అని చెప్పేసి పేరైతే పెట్టడం జరిగింది. ఈ కొండ చూసారా ఎంత ఉందో. ఆ మధ్యలోనే లోపల శివయ్య ఉంటారనమాట. ఆ చుట్టుపక్కల అంతా కూడాను ఆ కొండలే ఉంటాయి మొత్తం. ఆ కొండల్లోనే వేరే స్వాములు కూడా ఉంటారు. అంటే కాలభైరవ స్వామి, వినాయకుడు, శ్రీరాముల వారు అండ్ అలానే శ్రీ మహాలక్ష్మి వారు అందరినీ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఆ గుడి లోపల చూసారా శివయ్యకి అందరూ కూడా మీరు కూడా దండం పెట్టుకోండి. శివయ్యని దర్శనం చేసుకుంటే బయటకు వచ్చేస్తే ఇంకా వేరే దేవుళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. సో ఇక్కడైతే జగన్నాథ స్వామి, ఫస్ట్లో వచ్చేసి కాలభైరవుడు, గణేశులు కూడా ఉంటారు. నేను అక్కడ వీడియో తీయలేదు ఇంకా. సో అటు నుంచి ఇటు వస్తే శ్రీరాముల వారు ఉంటారు. రాముల వారు చూడండి కొండల్లోని ఎట్లా ఉన్నారో. సో దాని ఆపోజిట్ శ్రీ మహాలక్ష్మి. ఇట్లా అన్ని గుళ్ళుని బాగా దర్శనం చేసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో గుడి ప్రాంగణంలో కొంచెంసేపు కూర్చుంటే మంచిది కాబట్టి సో కొంచెం సేపు అట్లా కూర్చొని
ఇంకా మేము నెక్స్ట్ ఇంకొక దగ్గరికైతే వెళ్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గుడికి దగ్గరలోనే మనకి నాగావళి నది కూడా మనకి ఇక్కడ నుండి నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్కి చెందిన గుంప అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. సో అక్కడ ఏంటి అంటే గుంప సోమేశ్వర స్వామి టెంపుల్ అనేది చాలా విశిష్టత ఉన్న టెంపుల్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఏంటి నాగావళి అని ఒక నది, ఇంకొక పేరు గల ఒక నది రెండు కలుస్తాయి. సో కార్తీక మాసంలో నదిలోని స్నానం ఆచరించి అండ్ అలానే దీపాలు వదిలితే చాలా మంచిది, పుణ్యం కాబట్టి. సో నెక్స్ట్ అయితే అక్కడికైతే మేమైతే స్టార్ట్ అవుతున్నాము. సో అది సెపరేట్గా తీసానమాట వీడియో, దీంట్లో పెడితే లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి గుంప సోమేశ్వర స్వామి టెంపుల్లో కలుస్తాను. బాయ్.